హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను మీషో నుంచి ఒక సారీ అయితే తెప్పించానండి. సో ఇది నార్మల్ సారీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు అయితే నేను ప్లాన్ చేసి సెట్ చేసి అయితే తీసుకొని వచ్చాను. సో అదేంటంటే ఎంబ్రాయిడింగ్ వర్క్లో మనకు సారీ అయితే వచ్చింది. సో ఎంబ్రాయిడింగ్లో ఈక్వల్ బార్డర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్లోనే ఉండేటట్టు అయితే నేను ఈరోజు సారీ అయితే మీకు చూపించబోతున్నాను. సో చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నారు కదా. సో లేట్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. సో నేను తెప్పించిన సారీ అయితే చూడండి, ఈ కలర్ అనమాట. సో ఇదంతా కూడా మనకు బార్డర్ వచ్చేస్తుంది. నేను ఓపెన్ చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో కలర్ ఏంటి అండ్ డిఫరెంట్ సారీ అని చెప్పాను కదా, డిఫరెంట్లో ఈ సారీకి డిఫరెంట్ ఏముంది అని చెప్పేసి కూడా నేను మీకు వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో చూడండి, నేను చెప్పిన సారీ అయితే ఇదనమాట. ఇదంతా కూడా మనకు కలర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండ్ దాని మీద వచ్చేసి మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది. సో నేను క్లియర్గా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సారీ ఎలా ఉంది అండ్ మెటీరియల్ బాగుందా లేదా అనేసి. సో ఎక్కడైనా డ్యామేజ్లు వచ్చాయా అనేది కూడా మనం చూసుకోవాలి కదా. మొత్తం కూడా నేను క్లియర్గా అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి, సారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే మనకు బార్డర్ వస్తుంది. సో ఇదంతా కూడా లేస్ బార్డర్ అనమాట విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్. సో ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ మనకు కింద సారీ కింద మొత్తం పైన కూడా సేమ్ వర్క్ అనమాట. సో మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్. ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వస్తుంది అని అంటే మనం ఇక్కడ ప్లీట్స్ వేసుకుంటాం కదా, సో ఆ ప్లీట్స్ సైజ్ అంతా ఉంటుంది. ఇది వచ్చేసి ఇది మొత్తం కూడా మనకు ఎంబ్రాయిడింగ్ వర్కే కానివ్వండి, జారీ ఓవెన్ థ్రెడ్ అనమాట ఇదంతా కూడా. సో కంప్లీట్గా చాలా బాగుంది. మొత్తం ఫ్లోరల్ ప్రింటింగ్లో అయితే వచ్చింది ఇది. సో వర్క్ అంతా కూడా చూడండి మనకు ఫ్లవర్స్ లీవ్స్ అలాగే ఇచ్చేసారు బార్డర్ అంతా కూడా. సో మనకు ఎంటైర్ సారీ అంతా కూడా అలాగే ఉంటుంది బార్డర్. సో ఇది వచ్చేసి మనకు పళ్ళు పాట అనమాట. మనకు పళ్ళు పాటలో ఇదంతా కూడా మనకు బార్డర్ అయితే వచ్చేసింది. సో చీర మొత్తం కూడా ఉంది, నాట్ ఓన్లీ పళ్ళు, చీర మొత్తం కూడా సేమ్ అదే బార్డర్ అనమాట. కంప్లీట్గా మిగతాదంతా కూడా ప్లెయిన్. సో మిగతాదంతా కూడా మనకు ప్లెయిన్ సారీ వస్తుంది, ఓన్లీ బార్డర్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో బార్డర్ ఉంటే మనకు చీర బాగుంటుంది కదా, మనకు లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. సో కంప్లీట్గా మొత్తం అయితే అదే ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే ఇచ్చారు, అంటే ఇది మనకు పైకి వస్తుంది కదా. సో పైన అయితే లుకింగ్ ఉండాలి కాబట్టి ఇది కిందకి వెళ్ళిపోతుంది కదా, అందుకని ఇక్కడ ఉండదు. సో మనకు ఇంకో సైడ్ అయితే ఉంటుంది కంప్లీట్గా. సో చూడండి, ఒక సైడ్ అయితే మనకు హాఫ్ ఇచ్చేసారు అండ్ ఇంకో సైడ్ అయితే మనకు కంప్లీట్గా ఉంది బార్డర్. అది వచ్చేసి మనకు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అది కనిపించాల్సిన అవసరం లేదు కాబట్టి సో సగమే ఇచ్చేసినట్టున్నారు. ఇది మొత్తం సారీ కూడా ఇంతే ఉందన్నమాట. సో మొత్తం కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ లేస్ బార్డర్ అనమాట. ఇది థ్రెడ్ వర్క్ వచ్చేసి మనకు జారీ వర్క్ అయితే ఇచ్చేసారు. సో ఇదంతా కూడా మనకు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి పైన కింద అనేసి మనకు ఇంకేం ఇవ్వలేదు. సో ఇంకా మనం దీనికి ఏమంటారు పాల్సీ కుట్టించుకుంటారు కదా, సో దానికైతే మనకు ఇది సరిపోతుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి కొంచెం డిఫరెంట్ ఉందండి. సో నేను అది ఎలా ఉందనేది అయితే మీకు చూపిస్తాను. సో బ్లౌజ్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు చూడండి. సో బ్లౌజు మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్తోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు షేప్ వచ్చేసి నెక్ పార్ట్ ఉంది చూడండి. ఇదంతా కూడా మనకు బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ అనమాట. సో ఇదంతా కూడా జారీ థ్రెడ్. ఇది మామూలుగా ఫ్లోరల్ ప్రింటింగ్ ఎంబ్రాయిడింగ్లో అయితే ఇచ్చారు. ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్స్ వచ్చేసాయి. సో ఇవి మనం తీసేసుకోవాలి. సో అది బ్యాక్ సైడ్ అండి. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇది చూడండి. సో అక్కడక్కడ థ్రెడ్స్ కటింగ్ కొంచెం బాగా చేయలేదు. సో అవి మనం అయితే కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. సో ఇదైతే మొత్తం నెక్ పార్ట్ చూడండి, మనకు నెక్ అయితే ఈ షేప్లో వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మొత్తం కూడా మనకు బ్లౌజ్ ఇది వచ్చేసి 0.8 మీటర్స్ అయితే ఉంటుంది. సో ఈజీగా అయితే మనకు సరిపోతుంది. ఇది నెక్ పార్ట్ కదా. సో హ్యాండ్స్ ఎలా వచ్చింది అని అంటే చూడండి, కంప్లీట్గా హ్యాండ్స్ అయితే ఇట్లా ఉంది వర్క్. సో హ్యాండ్స్ చూడండి. సో గోల్డ్ మనకు జారీ వర్క్ అన్నా కదా, గోల్డ్ థ్రెడ్ అండ్ ఇది వచ్చేసి మనకు పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. అండ్ గోల్డ్ థ్రెడ్ అంతా కూడా మనకు చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి మనకు బార్డర్ లెక్క అనమాట, అంటే హ్యాండ్స్కి ఇక్కడికి వస్తుంది. సో 2 హ్యాండ్స్కి కూడా మనకు సేమ్ డిజైన్. సో ఈ పక్క 1 హ్యాండ్ ఉంది అండ్ ఇటు సైడ్ ఇంకో హ్యాండ్ అయితే ఇచ్చేసారు చూడండి. ఇది మొత్తం కూడా మనకు నెక్ పార్ట్కి అయితే సరిపోతుంది. సో కంప్లీట్గా బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇట్లా ఉంది చూడండి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ ఇది వచ్చేసి హ్యాండ్కి కింద. సో చాలా బాగుంది వర్క్ అయితే. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్ కానివ్వండి, అంటే మనకు 2 డిజైన్స్ అయితే ఇచ్చారు.
ఓకే, ఇది నెక్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ వస్తుంది. సో వర్క్ మొత్తం కూడా చాలా బాగుంది. మనకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అన్ని నెక్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు బ్యాక్ నెక్ పార్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి హ్యాండ్స్. సో ఇది ఒక హ్యాండ్కి వస్తుంది, ఇది ఇంకో హ్యాండ్కి వస్తుంది. సో కంప్లీట్గా మొత్తం డిజైన్ అంతా కూడా మనకు బ్లౌజ్ ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్, హ్యాండ్స్ అంతా కూడా మనకు బ్లౌజ్ ఇట్లా అయితే వర్క్ అయితే ఇచ్చేసారు. సో కంప్లీట్గా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం థ్రెడ్స్ వచ్చేసి ఎక్స్ట్రా వచ్చేసాయి. సో ఆ థ్రెడ్ అనేది మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్ పార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో చాలా అంటే చాలా బాగుంది కదా నెక్ పార్ట్. ఇక్కడ నేను పెట్టుకొని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. చాలా బాగుంది కదా. అండ్ హ్యాండ్ పైన వచ్చేసి ఇట్లాగా పూసలు ఈ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. మనకు హ్యాండ్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది. సో చాలా నీట్గా ఉంటుంది. మనకు హ్యాండ్ వర్కింగ్ కానివ్వండి, ఇక్కడ బార్డర్ కానివ్వండి, మనకు వచ్చేసి కంప్లీట్గా కింద వరకు కూడా వర్క్ అయితే ఉంది. మిగతాదంతా ప్లెయిన్లో సారీ ఉంది కాబట్టి మనకు ఓన్లీ బార్డర్ ఒకటే వర్క్ ఉంది. సో బ్లౌజ్ కంప్లీట్ వర్క్ ఉంది కాబట్టి లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఈ చీర అయితే నాకు నచ్చింది. సో ఓన్లీ దీంట్లో రిమార్క్ ఏంటంటే ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే. థ్రెడ్ వర్క్ కొంచెం ఎక్స్ట్రా పీసెస్ అయితే వచ్చాయి. సో రిమైనింగ్ సారీ అంతా కూడా చాలా బాగుంది. చూడండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో రిమార్క్స్ అయితే ఏమీ లేదు. ఇది వచ్చేసి సారీ లెంత్ 5.5 మీటర్స్ అయితే ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు 0.8 మీటర్స్ అయితే ఉంది. సో బ్లౌజ్ పీస్ చూడండి ఎంత లెంత్ ఉందో. సో కంప్లీట్గా సరిపోతుంది. చూడండి మనకు లార్జ్ సైజ్ అయినా కానీ బాగా సరిపోతుంది. ఇక్కడ నుంచి అంతా కూడా మనకు ప్లెయిన్ అనమాట సారీ వచ్చేసి. సో ఓన్లీ బార్డర్ ఒకటే చేంజ్ అవుతుంది. సో నేను సారీ కూడా మీకు పెట్టుకొని అయితే చూపిస్తాను ఎట్లా ఉంది అనేసి. సో సారీ ఇట్లా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. చూడండి మీకు కనిపిస్తుంది కదా. సో రెండు కూడా మంచిగా సెట్ అవుతాయి. సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ప్యాటర్న్, ఇది వచ్చేసి మనకు సారీ లేస్ బార్డర్ అనమాట. సో కంప్లీట్గా మనకు ఈ లేస్ బార్డర్ మీద మనకు కింద మనం పైకి అది వేసుకుంటాం కదా. సో అది కూడా మనకు ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి మనకు లుక్ అనేది అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. సో సారీ అయితే చాలా బాగుంది. అండ్ వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి. మెరూన్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్గా నావీ బ్లూ కలర్ అనమాట. పింక్, మెరూన్ చాలా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ రేటింగ్ కూడా ఈ చీరకు చాలా బాగున్నాయనండి. 4.1 అవుట్ ఆఫ్ 5 అయితే రేటింగ్ ఉందనుకుంటాను. సో తక్కువ కాస్ట్, ఇదే మరీ మీరు ఎక్కువ ఉంటుందని అయితే ఫీల్ అవ్వకండి. ఇది ఓన్లీ 650 రూపీస్ అట్లా అయితే పడింది. సో తక్కువ కాస్ట్లో మనకు ఇది వచ్చేసి పార్టీ వేర్ అకేషన్ అనమాట. సో అకేషన్కి మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. పార్టీ వేర్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉండేవి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఇది వచ్చేసి కంప్లీట్గా పార్టీ వేర్కి అయితే మంచిగా సెట్ అవుతుంది. సో సారీ అయితే చాలా బాగుంది. కాంబినేషన్ బ్లూ కలర్ చీర కాబట్టి మనకు పింక్ కలర్, గ్రీన్ కలర్ అయితే వర్క్ అయితే ఇచ్చేసారు. చూడండి చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. ఓన్లీ థ్రెడ్ పార్ట్ మాత్రమే. సో థ్రెడ్ అయితే మనం కట్ చేసేసుకుంటే అది కూడా నార్మల్గా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఉంచుకోండి, లేదంటే మన రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి రిటర్న్ కూడా అయితే చేసేసుకోవచ్చు. సో కంప్లీట్గా చీర అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర నాకు నచ్చింది. సో మీకు నచ్చిందా లేదా అనేది నాకైతే ఖచ్చితంగా చెప్పండి. సో ఇది వచ్చేసి మనకు ప్లీట్స్ వస్తాయా రావా అనే డౌట్ కూడా ఉంటుంది కదా మీకు. సో చూడండి నేను ఇది శాంపుల్గా తీసుకుంటున్నాను, ఇట్లా తీసుకుంటాను చూడండి. సో నీట్గా వేసుకోవచ్చు అనమాట, చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ జార్జెటిక్ ఫ్యాబ్రిక్. అండ్ బ్లౌజ్ వచ్చేసి బనారసి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సారీ అంతా కూడా జార్జెటిక్ ఫ్యాబ్రిక్. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. మన కంప్లీట్గా బాగా వేసుకోవచ్చు. నేను ఇది చూపిస్తాను చూడండి మీకు బార్డర్ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఇది వన్ సైడ్ కదా. సో నెక్స్ట్ ఇది మనకి ఇట్లా పైకి వచ్చేటప్పటికి సారీ అయితే ఇలా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ పిన్ని పెట్టేసుకుంటాం కదా, చూడండి ఇట్లా వస్తుంది సారీ. సో లుక్ అనేది అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది కదా. ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ పెట్టుకుంటే సెట్ అయితే అద్దరిపోతుంది. సో మీకు ఒక ఐడియా కోసం అయితే నేను ఇట్లా చూపిస్తున్నాను చూడండి, చాలా నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు సైడ్కి ఇట్లా వస్తుంది. సో బార్డర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, నీట్గా ఉంటుంది అనమాట. సో దీని రివ్యూస్ కూడా మీరు చూడొచ్చు, చాలా మంది రివ్యూస్ కూడా ఇచ్చేసారు. సో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఇది నేను ఆల్రెడీ షేర్ చేశాను. అజయా నుంచి మదర్ నైట్ ఇలాగా తీసుకున్నాను అనమాట. అంటే మదర్ వేర్ కింద జిప్లెస్ ఫీడింగ్ కింద నేనైతే తీసుకున్నాను. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు చెక్అవుట్ చేసుకోండి మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చాయి అని అనుకుంటే. సో ఈ చీర అయితే నాకు నచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి. బాయ్ బాయ్.